నమస్కారం. సినిమా పేరు చాలా అర్థవంతంగాను ఆసక్తికరంగాను ఉంది. శరపంజరం అని. మనం సంస్కృతి అంతా గొప్పదనుకుంటాం, కానీ తరతరాల నుంచి వచ్చేటువంటి కొన్ని భయంకరమైనటువంటి ఆచారాలు మనుషుల్ని ఎంతో వేధించినాయి, బాధించినాయి. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల్ని, దళిత స్త్రీలని భయంకరమైనటువంటి హింసకు గురి చేసినాయి. అటువంటి ఒక దురాచారమే జోగిని. ఒక స్త్రీ ఊరుమడి ఆస్తిలాగా మారడం కంటే విషాదం ఇంకొకటి ఉండదు, నరకం ఇంకొకటి ఉండదు. అటువంటి ఒక నరకం లాంటి ప్రపంచంలో పుట్టిన ఒక యువతి, ఒక దళిత యువతి, సంచార జాతులుగా బతికే గంగిరెద్దుల కుటుంబంలోని ఓ యువకుడిని అభిమానించటం, ప్రేమించటం, ఈ పాపపు లోకం వాళ్ళిద్దరి ప్రేమను భరించకపోవటం, చివరికి వాళ్ళ జీవితాలు ఎటువంటి విషమమైన మలుపులు తిరిగినాయి. వాళ్ళ ప్రేమ ఫలితంగా వాళ్ళ కోసం నిలబడ్డ వాళ్ళు, స్నేహితులు, ఎవరెవరు ఎంత కోల్పోవాల్సి వచ్చింది, ఏమి బలివ్వవలసి వచ్చింది, వీటన్నిటినీ కూడా చాలా ఆర్ద్రంగా, గుండెను తట్టే విధంగా, మనసును కదిలించే విధంగా తెరకెక్కించిన సినిమా శరపంజరం. ఈ వ్యవస్థ ఒక శరపంజరం, స్త్రీల పాలిట ఒక శరపంజరం. నిజానికంటే చాలా అవసరం ఉంది ఇటువంటి సినిమాలు. ఇటువంటి సినిమాల అవసరం చాలా ఉంది. సినిమా అనగానే ఓ హీరో, హీరోయిన్, ప్రేమ, అరుపులు, పెడబొబ్బలు, తర్వాత ఒక్క హీరో 100 మంది మీద పడి కొట్టడం, ఆ హీరో కొడితే ఆ వీళ్ళని గూండా పైకి లేస్తే భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా వాడు కొన్ని సెకండ్ల పాటు పైనే ఉండడం, ఆ తర్వాత మళ్ళీ అచ్చతెలుగు పదం విన్నా ఇప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఆ హీరో కొడితే తప్ప కింద పడకపోవడం, ఎందుకు చూస్తున్నామో అర్థం కాని సినిమాలు. ఏదో వికృతమైన హాస్యం, ఆ గ్రాఫిక్స్ ను కూడా మిస్యూజ్ చేయటం, ఎక్కడ ఒక మాటలో అందం లేకపోవడం, ఒక పాత్రకు వ్యక్తిత్వం లేకపోవడం, ఏ పాత్ర మీద మనకు గౌరవం కలగదు సినిమా వస్తున్నా సేపు. మనకేమైనా కొంచెం సంస్కారం ఉంటే ఆ ఉన్న సంస్కారాన్ని కూడా నాశనం చేసే సినిమాలే వస్తున్నాయి. ఇటువంటి వాటి మధ్య ఒక అట్టడుగు వర్గాల జీవితాలను తీసుకొని ఆ మట్టి ముఖాలు చూపించారు తెర మీద. అది చటాకు పౌడర్ మేకప్ వేసుకున్న ముఖాలు కాకుండా మట్టిలో పుట్టిన ముఖాలు, మట్టి రంగు పులుముకున్న ముఖాలు, జీవితం కళ్ళల్లో కళకళలాడేటువంటి ముఖాలు, జీవిత అనుభవమే తేజస్సు, అదే వాళ్ళ ముఖాలలో కనిపిస్తున్నది. అటువంటి పాత్రలు, ఆ పాత్రల ఘర్షణలు, అంతరంగ ఘర్షణలు, జీవితం, ముఖ్యంగా జీవితానికి దూరంగా ఉండే సినిమాలు కాకుండా జీవితానికి అత్యంత దగ్గరగా ఉండే సినిమాలు, మన చుట్టూ జరిగేటువంటి ఘటనలు, ఆ ఘటనల్లో ఉన్న బాధ, విషాదం, ఘర్షణ, ఇవన్నీ కూడా శరపంజరం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసింది. దీనికి ఉన్న మరొక సుగుణం ఏంటంటే, ఈ సినిమా వెనుక ఉన్న ఒక మంచి పరిణామం. సినిమా తీయడం అంటే అదొక భయంకరమైనటువంటి ఆర్థిక భారం. కోట్లు పెట్టాలి, జూదం ఆడాలి, వస్తేనేమో ఒక్కసారి జాక్పాటు, లేకుంటే వాడి జీవితమే నాశనం. ఇది ఒక తయారైపోయింది. సినిమా ఎందుకు ఇట్లా ఒక జూదం లాగా మారాలి, ఒక పేకాట లాగా మారాలి? ఈ పరిస్థితి నుంచి ఒక మంచి సినిమా తీయాలనుకునే వాడికి అసలు వాతావరణమే లేదు. ఇటువంటి దశలో కొంతమంది మిత్రులు కలిసి ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకొని, ఎక్కువ ఆడంబరాలకు పోకుండా కథని నమ్ముకొని కొత్త ప్రయోగం, 0 బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకొచ్చినారు. అక్కడక్కడ తెలిసిన మిత్రుల సహాయం తీసుకొని, ఆయా గ్రామాల వాళ్ళ సహాయం తీసుకొని, అట్లా స్నేహమే పెట్టుబడిగా ఈ సినిమా తీసినారు వాళ్ళు. ఈ సినిమాకు పెట్టుబడి స్నేహమే, వాళ్ళ స్నేహము, సంబంధాలే పెట్టుబడిగా పెట్టి ఈ సినిమాని తీసినారు. ఇది చాలా విశేషం. నిజానికి ఇట్లా మనందరం కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి. ఒకే రకం ఆలోచనలు ఉన్నవాళ్ళు,
భావ సారూప్యత ఉన్నవాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మంచి వస్తువును ఎన్నుకునే అవకాశం ఉంటుంది, మంచి సినిమాను చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా సినిమా పెద్ద వ్యాపార పరంగా లాభాలు తెచ్చిపెట్టకపోయినా ఎవరి జీవితాలు అయితే మునిగిపోవు. అది కనీసం కొంతమంది దృష్టికైనా ఆ సినిమా అవుతుంది. అట్లా సినిమా తీసినారు. నవీన్ ఈ సందర్భంగా గట్టు నవీన్ అభినందించాలి. నవీన్ చూసిన దానికంటే తెర మీద చాలా అద్భుతంగా కనిపించిండు. ముఖ్యంగా ఒకసారి లుంగి మరలేసి పైకి కోపంగా చూసిండు దొరవైపు. ఒకసారి అక్కడ మా మల్లికి వెనక మ్యూజిక్ కూడా ఆట ఆడించిండు. చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపించింది. అంటే మామూలు సినిమాలకి ఏమి తగ్గకుండా ఉన్నది. తెర మీద వెళ్ళేసరికి నవీన్ చాలా తన ముఖం చాలా అద్భుతంగా కనబడుతుంది. ముఖ్యంగా నుదుటి మీద ఉన్న ఆ మచ్చ కూడా నవీన్ లోని మట్టితనానికి గుర్తులానే ఉంది. అది ఈ సినిమాలో నాకు హీరోగా నవీన్ చాలా అమాయకంగాను అందంగాను కనిపిస్తున్నాడు. అట్లాగే హీరోయిన్ కూడా అంతే, చాలా ఒక సాధారణమైన మనిషిలాగా సాధారణతనంలోనే చాలా అందం ఉంటుంది. ఆ కామన్ గా ఉండే దాంట్లోనే ఒక బ్యూటీ ఉంటుంది. అది ఆ అమ్మాయిలో కనిపిస్తున్నది. ఒక విలేజ్ బ్యూటీ, ఒక సహజత్వం ఆ అమ్మాయిలో కనిపిస్తుంది. ఈ సినిమాతో నాకు కొంత బంధాన్ని కలిపింది. అంటే అప్పుడప్పుడు నాతో పంచుకున్నాడు, ఇట్లా తీస్తున్నామన్నా చేస్తున్నామని వార్తలు విశేషాలు వివరాలు చెప్పేవాడు. మల్లిక్ మనిషిని చూసినా మాట్లాడినా ఏదో విషయం లేదేమో అనిపిస్తుంది. కానీ పనిలో దిగిండంటే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది, బ్రహ్మాండమైనటువంటి అవుట్పుట్ ఇవ్వగలుగుతాడు. చాలా సినిమాల మన పాటల్ని చాలా బ్రహ్మాండం. ఇవాళ ఉన్నటువంటి రాణిస్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్లకు ఎవరికి తీసిపోని మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్. ఆ పనితనం ఏందో, అంత తక్కువ బడ్జెట్ లో అంత తక్కువ వనరుల మధ్య ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చిండో చూసినాం. అవి చాలా ఒకటి వినబుద్ధి అయ్యేటట్టు ఉన్నాయి, తర్వాత కొత్తదనం ఉంది, ఆకర్షించే తత్వం కూడా ఉంది. దీంట్లో మరీ వాళ్ళ గుండెకి తాకింది ఏంటంటే మరి అదే సమక్షంలో సాయి పాడిన ఈ తన చివరి పాటను వినటం. అదేందో మరి కోయిన్సైడ్. ఆ చివరి పాట కూడా ఒక జీవితం నిష్క్రమణకు సంబంధించినటువంటి పాటనే. అదే కావడం అది ఎందుకట్లా కోయిన్సైడ్ అయిందో. ఆ రాయిని కూడా కరిగించే గాత్రం సాయి. తను పాడితే తెలంగాణ అంతా కూడా ఏడ్చింది. ఈ పాట వింటూ కూడా తెలంగాణ సాయి కోసం ఏడుస్తుందని అనిపించింది నాకు. తనను కోల్పోయినందుకు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఇవాళ వేదికల మీద సాయి లేనటువంటి లోటు చాలా స్పష్టంగా కనబడుతున్నది. తన ముద్ర వేసిపోయిండు. సభలలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనల మీద కావచ్చు, లేదా ఈ రికార్డింగ్స్ లో కావచ్చు, తన గొంతుతో ఒక ముద్ర వేసిపోయిండు సాయి. ఆ సాయిని మళ్ళా ఒకసారి మనం యాడ్ చేసుకునేటందుకు, అల్మించుకునేటందుకు, హత్తుకునేటందుకు ఈ పాట మళ్ళా ఒక అవకాశం కలిగించిందని అనిపించింది. అట్లాగే మిగతా డ్యూయట్స్ కానీ అవి కానీ చాలా చక్కగా చేసిండు. దీంట్లో మౌనశ్రీ మల్లిక్ తను చాలా వెరీ పాపులర్ సాంగ్ లిరిసిస్ట్. తను కూడా మంచి పాట రాసిండు. చాలా ప్రతిభావంతుల కలయిక ఈ సినిమా, ప్రతిభ ఉన్నవాళ్ళటువంటి కలయిక. ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకున్న వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా రాజమౌళి కామెడీ ఏందో మీరు ఇప్పటిదాకా చూసిండ్రు, రాజమౌళి తెర మీద కూడా చూడొచ్చు. అట్లా వెంకీ, వీళ్ళందరూ కూడా ది టాలెంట్ ఆఫ్ తెలంగాణ, ది ఎక్సలెన్స్ ఆఫ్ తెలంగాణ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ యొక్క ప్రతిభ అంతా కూడా మనకు ఆ తర్వాత గణపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఈ గణపతి ఈ సినిమా యూనిట్ దళపతి అయినట్టున్నాడు. అట్లా వీళ్ళందరి కృషితోని ఈ శరపంజరం తయారైంది. కనుక ఇటువంటి మంచి సినిమాల్ని ఆదరించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఇది అటు తెర మీద కానీ, ఆ తర్వాత వెండి తెర మీద కానీ, సినిమా థియేటర్లో కానీ, తర్వాత 19న థియేటర్లోకి వస్తుంది, ఆ తర్వాత ఓటీటీ ద్వారా కానీ మొత్తం తెలంగాణ ప్రజలందరూ చూడాలని, ఇది వాళ్ళ హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని ఈ సినిమా సంపాదించుకోవాలని కోరుతున్నాను. అట్లాగే నాతో పాటు వాళ్ళ ఈ వేదిక మీద పాల్పంచుకున్నటువంటి ఝాన్సీ రెడ్డి గారికి, భవానీ గారికి, ముఖ్యంగా చెల్లెలు రజనికి, మిగతా మిత్రులందరికీ కూడా, జీవన్, వెంకీ, అందరికీ, అమ్మాయికి, చిన్నారి యాంకర్కు అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో చెక్. నమస్తే. సభకు, వేదికకు నమస్కారం. ఈ వేదిక మీద అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉండడం, వారి ఎదురుగా నేను మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. మా దేశపతి సీనన్న గారు
భాష మీద అత్యంత పట్టు కలిగినటువంటి మహనీయులు ఆయన. ఆయన మాట్లాడే భాష అన్న ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు, అక్కడ సబ్జెక్టు విషయం మీద చాలా అలవోకగా, అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడటంలో మాకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజం. చాలా కార్యక్రమాలు చూశాను, మాకు ఆదర్శం ఆయన. సో అందుకే మీ ముందు మాట్లాడుతున్నా కాబట్టి ముందే చెప్తున్నాను. సో అలాగే మిట్టపల్లి సురేందర్ చాలా అద్భుతమైనటువంటి పాటల పుట్ట మిట్ట, అద్భుతం, చాలా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రైటర్ పేరు చెప్పండి అనగానే మిట్ట అనేది. తర్వాత ఇలాంటి మా అన్న మా మౌనశ్రీ, మౌనంగా ఉంటారు కానీ చాలా అట్లా అద్భుతాలు సృష్టిస్తారు. అంటే ఇలాంటి ప్రముఖులు. తర్వాత ఝాన్సీ మేడం గారు, ఝాన్సీ రెడ్డి గారు. నాకు అంటే నేను ఇప్పుడు మీ గురించి విన్నాను, పక్కన కూర్చొని అడిగాను. అలాగే ఈరోజు అంటే ఇంకా ఒక విషాదమైనటువంటి విషయం అయిపోయింది, గడిచిపోయింది. ఆయన దేవుడిగా ఒక పాటల దేవుడిగా మిగిలిపోయింది మనకు. అలాంటిది రజనీ సాయి చందన్న వారు ఇక్కడ ఉండటం. సో వారు ఏమాత్రం కొంచెం కూడా తగ్గకుండా, అంటే మరణం అందరికీ ఉంటది వెనక ముందు, ఆయనకు రావడం చాలా బ్యాడ్ లక్ నిజంగా కూడా, అది ఎవరికి రాకూడదు. అయినా కానీ సాయి చందన్న ఆమె వెంట ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఆమె ఒంటరిగా వచ్చినట్టు ఎక్కడ చూడలేను ఇంతవరకు, ఇది నిజం. ఇంతమంది ప్రముఖులు, ఇంకా వేదిక మీద ఆశీలు బ్రదర్ దేవరాజ్ బ్రదర్, ఇంకా మేడం భవాన్ రెడ్డి గారు, అట్లా పేరు పేరున. అంటే ముందు మీ పేరు ఎందుకు చెప్పానంటే నేను ఇంకా మర్చిపోయి ఉన్నారా ప్రముఖులు, కొత్తగండి శ్రీనివాస్ గారు, డాక్టర్. సో ఇంత పెద్ద ప్రముఖులు గురించి నేను ముందు ఎందుకు చెప్పానంటే సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమా గురించి మీరంతా కూడా మాట్లాడారు. ఇంతమంది ప్రముఖులు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ సినిమాని చూస్తారు. ఇక్కడ మేము రావడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి సినిమాల్ని మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి మీ అందరికీ తెలుసు బలగం సినిమా, అది ఎంత బలంగా నిలబడుతుందో తెలంగాణలో. సో అసలు ఎక్స్పెక్టేషన్, అసలు బలగం సినిమా అంటూ ఉందా అనుకున్నాం మనం. వచ్చిన తర్వాత మనం అందరం అందులో మమేకమైనాం, ఇది మా జీవితం అని ప్రతి ఒక్క కుటుంబం తలుచుకొని ఆ సినిమా నిలబెట్టింది. అలాగే నాకు కూడా ఈ సినిమా మీద సేమ్ ఇందాక మిట్టపల్లి సురేందర్తో అన్నాను, మరి ఆయన కూడా అన్నాడు ఒక మాట, అంటే ఈ సినిమా చెప్పలేము, ఇట్లాంటి సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ట్రైలర్ చూస్తే కనుక నాకు అలాగే అనిపించింది. అంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టు, రజనీ సాయి చందన చెప్పినట్టు ఆమె కూడా చెప్పారు, ఇందులో ఉన్నటువంటి అంటే ఆ న్యాచురల్ స్టోరీ. తర్వాత అన్నగారు కూడా చెప్పారు, దేశపతి అన్నగారు కూడా ఇందాక సినిమా గురించి మీరు వర్ణిస్తా అంటే ఎంత చక్కగా అంటే ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా గురించి, శరపంజరం గురించి, ఈ రెండింటి మధ్య భేదాన్ని గురించి మీరు మాట్లాడడం చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నా కదా, నలుగురు స్నేహితులు కలిస్తే ఎంతో సాధిస్తారని ఇందాక మీరు అన్నారు. అలాగే ఇప్పుడు ఆ నలుగురు చేస్తూ వెళ్ళేటువంటి క్రమంలో ఆ నలుగురులో మెయిన్ అసలు నవీన్ కుమార్ గట్టెక్కినట్టే నేను అనుకుంటాను నిజంగా. ఆ తర్వాత మా ఎంవికే మల్లిక్ సంగీతం ఎంత కష్టపడ్డాడంటే ఎందుకంటే ఆయన చేసే స్టూడియో గజ్వేల్ వీరన్న స్టూడియోలో చేసినప్పుడు నా స్టూడియోకు ఆయనకు 100 మీటర్ల తేడా. మా ఇంటికి అతని గురుజీ ఒకసారి వస్తారా అని వచ్చి పాట వినిపించడం, ఇక అట్లా రకరకాలుగా ఒక్కొక్క సీన్ చూపించడం, ఇట్లా జరిగిందన్నమాట. ఈ సినిమాతో నేను ఇలా ప్రయాణం చేసిన వీళ్ళతో పాటు. అంటే ముందు లక్కీ ఏంటంటే ట్రైలర్ చూడకముందే, శరపంజరం ట్రైలర్ చూడకముందే నేను ప్రయాణం చేసిన. ఓకే, షార్ట్ కట్ లో ముగిస్తాను. అలాగే ఈ సినిమా నలుగురితో జరిగేటువంటి తరుణంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే చివరి దాకా క్లైమాక్స్ సినిమాలో ఎలా అయితే ఉంటుందో, మా దేశపతి సీన్ అన్న మీరు ఇది గమనించాలి. నిజంగా కూడా ఆ క్లైమాక్స్కి వచ్చే టైంలో అబ్బా, ఎంత డబ్బు లేని సినిమా అయినా కానీ చివరికి వచ్చేటప్పటికి డబ్బు తప్పట్ల. ఎలా అనే టైంలో గణపతి రెడ్డి నిజంగా స్టార్టింగ్ మనం మన జీవితం నిలబడడానికి మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ముందు గణపతిని పూజిస్తాం. అలాగే దీనికి కూడా తొలి దేవుడు గణపతి అన్న ఇవాళ అయిండు. నిజం, వాస్తవం ఇదంతా. ఈ రకంగా ఈ సినిమాకు తోడు హీరోయిన్, హీరో మాత్రం నాకు అందులో చూస్తా అంటే
నేను హీరోగా చేసి ఆమెతో హీరోయిన్ గా చేస్తే బాగుండదు అంటే అంత న్యాచురల్ గా ఉన్నాను. నిజం సీరియస్ చెప్తున్నా. అట్లా న్యాచురల్ గా నేను ఏదో ఒక వేషం మామూలుగా ఒక పల్లెటూరులో ఓ డబ్బు కొట్టుకుంటూ వస్తా అంటే ఆమె ఇట్లా చూస్తా అంటే ఎంత బాగుంది అని లాగున్నాను. నిజం చెప్తున్నది. ఇందాక దేశపతి సీన్ అని అన్నారు, న్యాచురల్ గా ఉంది ఆ అమ్మాయి అని మీరు అన్నారు. సో అట్లా చాలా న్యాచురల్ గా ఉన్నావు. దానికి తోడు ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు దొరకడం కూడా, ఎందుకంటే వాళ్ళకు ఎంతమంది అభిమానులు అంటే వస్తా అంటే ఇట్లా ఫోటోలతో వాళ్ళను సెల్ఫీలు దిగి చేస్తా అంటారు. సో వాళ్ళందరూ ఆ సెల్ఫీ వాళ్ళందరూ కూడా వారికి వారు సెల్ఫ్ గా మీ సినిమాకి వస్తారు. నేను నిజంగా సో రావాలి. సో రాజమౌళి, వెంకీ మంకి తమ్ముడు, తర్వాత మా జబర్దస్త్ జీవన్ ఈ సినిమాకు జీవం పోసినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరు, డిఓపి తమ్ముడు మస్తాన్ భాయ్, డిఓపి అసలు మస్త్ అంతే. ఇక బాగా ఇష్టం. ఇందాక రజనమ్మ చెప్పారు. సో ఈ రకంగా మీరు ట్రైలర్ చూసి అంత బాగా చేశారు. నేను కూడా చెప్తున్నా, ఒక బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండం గురించి నేను ఈ వేదిక మీద మాట్లాడుతున్నా. ఈ సినిమా కొంతమంది నాకు కూడా అభిమానులు ఉన్నారు. మీరందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇది చూస్తే ప్రతి ఒక్కరు మీ ఊళ్ళో మీరు ఒక హీరోయిన్ ఊహించుకుంటారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా ఏది ఇక్కడ నిజమే కదా చెప్పేది కాదు అది. సో ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది ప్రముఖులు చూసి అదృష్టం ఉంది, ఎంతమంది సినిమా గురించి మాట్లాడే అదృష్టం నాకు వచ్చినందుకు. పేరున ఇంకెవరైనా మర్చిపోతే వాళ్ళు ఫీల్ కావాలని అనుకుంటాను. అవునా? సో ముఖ్యంగా ఈ వేదిక మీద మొట్టమొదటిసారి మాట్లాడాలి అదే ప్రెస్ గురించి. ప్రింట్ మీడియా కానివ్వండి, టీవీ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా, మీరందరూ దయచేసి ఇలాంటి శరపంజరం లాంటి సినిమాల్ని మీరు అందరు నిలబెట్టడానికి మీరే మెయిన్. ప్రతి ఒక్కరి మొబైల్ మీరు వాడాలి. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్ని శరపంజరం కోసం వాడండి. వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు పంజరంలో ఉన్నారు. ఈ సినిమా చూసి పంజరం నుంచి మీరు బయట తీసుకురావాలి. ఓకేనా? సో ఈ సినిమా చూసి మీరు కూడా పంజరంలో బయటకు వచ్చినంత ఫీల్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ పవన్ రెడ్డి. ఇట్లా ఈయన మధ్యలో అటువైపు మల్లిక్, ఇటు రైట్ సైడ్ నేను. ఎప్పటికి వచ్చేది ఇక్కడ దాకా ప్రివ్యూలకు ఈయన గెస్ట్, మేమిద్దరం ఆయనకి అసిస్టెంట్లం సార్కి. ఈ లోపలికి వచ్చడానికి మాకు ఇద్దరికి పర్మిషన్లో పోయి గేట్ దాకా వచ్చేది. ఈయన ప్రివ్యూ చూసడానికి పెద్దవాళ్ళతో వచ్చి లోపల కూర్చొని బోలే సార్ లోపల సినిమా చూసేది, ప్రివ్యూ చూసి వచ్చేది అంటే మేము బాగా ఇంట్రెస్ట్గా అడిగేది, సార్ లోపల బాగుంటుందా సార్, మమ్మల్ని ఎందుకు లోపల రానియరు సార్ అంటే, అదే కాన్ఫిడెన్షియల్గా చూపెడతారు ఆ సినిమా, అందుకే మేము పోతాం, పెద్దలు మాత్రమే కూర్చుంటాం అని. అట్లాంటి పెద్దలు మాత్రమే కూర్చుంటే బయట వెయిటింగ్ చేసిన మేము, మా ఇద్దరిలో ఒకడు మల్లిక్ సినిమా తీయించి స్నేహితులందరినీ కూడగట్టి ఇదే పెద్దల హాల్లో మా పెద్ద మనిషి మధ్యలో కూర్చొని ఎట్టి సినిమాని చూపెట్టిండు. మామూలు విషయం కాదు ఇది. పాట రాద్దామని, పాట పాడదామని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం, పాటతో పాటు ఒక క్రాఫ్ట్ ఎంచుకున్నాడు. 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఈ సినిమా చేయడానికి మళ్ళీ చాలా కష్టపడ్డాడు. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తాను అంతే, నిజం మాత్రమే చెప్తాను. ఎందుకంటే నవీనే కదా, ఈ నవీన్ తమ్ముడు ఎవరికి తెలియదు. ఈ సినిమా పేరు, ఈ సినిమా ఇట్లా ఒకటి తీస్తాడనే విషయం ఎవరు చేస్తాడు అంటే మల్లిక్ అనేది ఒకటే తెలుసు ఇండస్ట్రీలో. ఎప్పుడైతే దీని పోస్టర్ అయ్యి, ఎప్పుడైతే ఈయన దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ ప్రీవ్యూ వేసింది, ఇక్కడ ఆ ప్రీవ్యూ తర్వాత వీళ్ళంతా తెర మీదకి వచ్చిండ్రు. తెర మీదకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం జరిగింది. సహజంగా ఇట్లాంటి సినిమాలు మొదలైన కొద్ది రోజులకే ఆగుతైపోతాయి, అక్కడనే ఆగిపోతాయి అవి. కానీ వీళ్ళ దగ్గర ఒక గ్రేట్నెస్ ఏంటి అంటే, దీంట్లో ఎన్ని కష్టాలు ఓడ్చిండ్రు, ఎంత నష్టాన్ని ఓడ్చిండ్రు, ఎక్కడ డబ్బు జమ చేసిండ్రు, అసలు వీళ్ళు సినిమా ఎట్లా తీసిండ్రు. చాలా మంది సినిమా పండితుల్ని నేను ఫిలిం నగర్లను, ఇటు హైటెక్ సిటీ ఏరియాలను, మాదాపూర్లను, అయ్యప్ప సొసైటీలను రోజులో ఒకసారి ఎవరో ఒకరు పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాం. పెద్దవాళ్ళే చిన్న సినిమాలు తీయాలంటే భయపడుతున్నారు. పెద్దవాళ్ళు సినిమా పాండిత్యం ఉన్న వాళ్ళు, దాంట్లో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సైంటిస్టులు, ఏ కథ ముట్టుకుంటే హిట్ అవుతుంది, ఏ కథను తీస్తే పోర్ట్రేట్ చేస్తే డబ్బు వస్తుందని తెలిసిన వాళ్ళే సినిమాలు చేయడానికి భయపడి సినిమాల్ని మూసేసిండు, సినిమా ఆఫీసుల్ని.
కానీ ఇట్లా క్రౌడ్ ఫండ్ తోని అందరు స్నేహితులు తలా ఒక చేసి సినిమా చేయడం అనేది, దాంట్లో మా మల్లిక్ అనేవాడు ఉండటం అనేది ఇది చాలా అద్భుతమైన విషయం. నేను చూసిన తర్వాత ఫిలిం చేయాలని మన వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చింది, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదన్న. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత దీని భవిష్యత్తు చూసిన తర్వాత మీకు సపోర్ట్ చేస్తారేనో ఆవేశపడి మీరు ఎవరు ముందుకు రావద్దు, ఏం ప్రకటన చేయొద్దని చెప్పి అందరు నాపినాం. మీరు మేబీ ఈ ఫిలిం నిలబడితే మీతోనే సినిమా చేయడానికి మన వరంగల్ వాసిని రెడీగా ఉన్నాడు. చాలా పెద్ద మనిషి ఆయన. నేను అడిగితే ఇప్పుడు వద్దన్నా, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవడం లేదు, సినిమా తీయడం వేరు, సినిమాలు చాలా మంది తీస్తారు, నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చినావు అంటేనే సినిమా రిలీజ్ చేస్తావు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అందరున్నారు, కానీ ఇక్కడ ఈ వేదిక అందరిని పిలిచింది, కానీ వన్ మీడియా రిలీజ్ చేసే తమ్ముడు విలువలు ఎక్కడ తమ్ముడు పార్దురెడ్డి ఉన్నాడా? వెళ్ళిపోయినా మొహమాట ఎక్కువ తమ్ముడికి చెప్తాను. అదే ఆ తమ్ముడు పోయిందా, వెళ్ళిపోయిందా? అతను కూడా చాలా మంచి వ్యక్తి. దొరికిన ఆయన ఎవరికి తెలియదు. పార్దడ మా ఇంటి దగ్గరనే ఉంటాడు మణికొండలో. రోజు ఇంట్లో ఏదో టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో వైర్లు కట్ అయితే అతిథులు కూర్చొని రోజుకో సినిమా గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన దాదాపు ఒక 300-400 పిక్చర్లు రిలీజ్ చేసిండు. ఆయన అన్ని సినిమాలు చేసిన విషయం కూడా ఏది తెలియదు. ఆయన మణికొండలో ఒక సాధారణమైన ఒక డూప్లెక్స్ హౌస్ పెట్టుకుని అలా కూర్చొని 4 వర్కర్లను పెట్టుకొని అన్ని భాషల మీద సినిమాల మీద పరిశోధన చేస్తాడు పిల్లాడు. చాలా మంచి టాలెంటెడ్. నువ్వు మంచిని పట్టుకున్నావు. సినిమా రిలీజ్ ఇద్దరు విషయం నాకు ఇందాక నువ్వు నన్ను పిలుస్తా ఉంటే కూడా బయటికి పోయింది, ఆయనతో మాట్లాడడానికే పోయినా అన్న. ఎందుకు పోయినా అంటే మీరు ఇంత కష్టపడి చేసిన పని నిజంగా రీచ్ అయిద్దా, చేయగలుగుతావు తమ్ముడు అడిగితే చెప్పిండు ఆయన. అన్న నా చేతిలో 500 థియేటర్లు ఉంటాయి అన్న, నేను మాక్సిమం వీలైన థియేటర్లు రిలీజ్ చేస్తా అన్నాడు. నువ్వు అచీవ్ అయినావు అన్న. దీని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దీంట్లో మల్లికన్నకు గట్టు నవీన్ తమ్ముడికి చేదోడు వాదోడుగా నిలబడి బాగా సహకరించిన వ్యక్తులు, జబర్దస్త్లో ఎక్కువ పేరు తెచ్చుకునే 2 తమ్ముళ్ళు, ఇంకో తమ్ముడు కూడా ఉంటారు, ఇంకొక జీవన్. వీళ్ళందరూ హెల్ప్ చేశారు స్క్రిప్ట్ వైపు. దీంట్లో నాకు అందరూ మౌనశ్రీ మల్లికన్న పాటలు రాసింది అనుకుంటున్నారు, కానీ పాటతో పాటు ఈ సినిమాలో అద్భుతమైన నెగిటివ్ రోల్ చేసిండు. ఆ పాత్రకి విపరీతమైన పేరు వస్తాయి. మీ లక్కు బాగుండి ఈ సినిమా నిలబడితే అన్న తమిళనాడులో మీరు విలన్గా సూపర్ పైకి వస్తారు. ఈ విషయం మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం. మీరు ఆ పాత్రని నిజంగా బతికించారు, మీరు దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. నేను చూసినా కదా ఫిల్మ్ అంతా. నవీన్ ని ఇక్కడ చూస్తే ఇట్లా ఉన్నాడు, సినిమా చూస్తే చాలా బాగున్నాడు. ఇంక ఈ అమ్మాయి ఇక్కడ ఇందాక గుర్తుపట్టలేకపోయినా, అక్కడ చూస్తే ఫ్లెక్సీ ఇటువైపు ఉన్న ఫేస్ కి ఇక్కడ చూస్తున్న ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉన్నది. సినిమాలో చాలా మిమ్మల్ని మీరు బాగా అందంగా తీర్చిదిద్దుకున్నారు అందరు. దీంట్లో డిఓపి కూడా చాలా బాగా వర్క్ చేసిండు. మల్లికన్న ఇప్పుడు కాదు, మల్లికన్నని మ్యూజిక్ డైరెక్టర్ గా, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ గా పైకి వస్తావని ఈయన లోపల నమ్మకం అనే బీజాన్ని నాటింది నేనే. ఈయనకు ఫస్ట్ పాట ఇచ్చి, ఈయనకు ఫస్ట్ ఒక బడ్జెట్ తెచ్చిచ్చి, ఒక ప్రాజెక్ట్ ఇచ్చి, దగ్గర ఉండి ఇచ్చి హిట్ కొట్టిన దాన్ని. ఆ హిట్టే కేసీఆర్ గారికి బర్త్డే సాంగ్ ఒకటి చేసినాం, చాలా బిగ్గెస్ట్ హిట్ పాట. అట్లాంటి పాట అదొక ల్యాండ్ మార్క్. అట్లాంటి పాట రాదు. అక్కడి నుంచి చాలా మంచి బీజం పడ్డది. ఈ సినిమాలో కూడా మంచి బీజం చేసిండు అన్న. సినిమాకి 2.5 గంటలు కూర్చొని చూసిన మల్లికన్న శ్రమంతా కనబడుతుంది. ఒకటి నేను చూసింది బాగా కష్టపడేటోళ్ళు మ్యూజిక్ విషయంలో సురేష్ బాబు అని వాడు కష్టపడతాడు. నీది నాది ఒకే కథ అనే ఫిలింకి అప్పుడు ఆ ఫిలింకి బడ్జెట్ సరిపడిన చోట్ల సురేష్ అనేవాడు నోటితో కొన్ని వాయిద్యాలు వాయించి సినిమాకు ఆరాధించి బతికించాడు. అట్లా ఇప్పుడు సాంప్రదాయాలు అని #90s ఫిలింలో బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు ఇప్పుడు. అట్లా మల్లికన్న కూడా ఈ సినిమా కోసం చాలా పని చేసిండు. చాలా పని చేస్తున్నప్పుడు ఇక్కడ రాలేదు. వేణుపాత కూడా మీకు చాలా హెల్ప్ అయింది స్టూడియో విషయాలు. అట్లా అందరికీ పేరున మల్లిక్ విజయానికి రాళ్ళెత్తిన అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. ఈయన మా ఇద్దరికి మంచి ఆత్మీయుడు, గురువు, అన్న, స్నేహితుడు అన్ని. ఈయన మమ్మల్ని ఇద్దరిని బిడ్డలకి పట్టుకొని తిరిగింది ఇక్కడ. ఇవాళ ఈయనతో ఇక్కడ వేదికను మంచుకోవడానికి కూడా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్తి రైతు పేరు నేను మిట్టపల్లిని ఏం పిలుస్తా అంటే పత్తి రైతు అంట. ఎందుకు అంటారు అంటే మీరు ఆశ్చర్యపోతారు, నిజంగా చెప్తున్నా. నేను ఒక రూమ్ తీసుకొని నేను పిల్లల కోడిని అప్పట్లో, అంటే చాలా మంది అంటే మీరే పిల్లలే కదా, అందరు సమానం కదా, అంటే ఏజ్ లో కొంచెం సమానమే దగ్గరనే, కానీ పిల్లల కోడిగా దేవుడి దేవాలో నేను
అటు ఇటు అడపదడప తిరిగి ప్రాజెక్టులు సంపాదించి డబ్బులు సంపాదించి వచ్చి నేనే ఉండి ఆ కోడిగుడ్డు ఉడకబెట్టి మంచి పప్పు కూడా ఏం తగ్గకుండా వండి అందరికి నేను పెట్టేది. నేను నాకు ఒక తల్లి లెక్క నేను చూసుకునేది, చెప్పుకోవడం కాదు, నిజం అది. అప్పుడు సురేందర్ పాపం అంత తిరిగి వచ్చేది అవకాశాల కోసం, పడుకున్నప్పుడు పొద్దున లేవకపోయేది. అప్పుడు పొద్దున్న ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చేది, అందులో పత్తి రైతు ఆత్మహత్య అని పడేది. అందులో పాపం అంటే అనొద్దు కానీ రైతులు ఆత్మహత్య చేసుకునేది చాలా విషాదకరం. ఇట్లా పడుకొని ఉండేది ఆత్మహత్య చేసుకుని. ఆయనే ఇటు తిరిగి చూడంగానే ఈయన చదరకపోయి ఎట్లే అనుకునేది గడ్డం. ఈ రెండు చూసి అమ్మని ఈయన పాటలు అంటే జోకని సీరియస్ అది. పత్తి రైతులే అంటే అప్పుడు కష్టాలు పడే రైతులు కదా, ఈ పత్తి రైతు కష్టాలతో చచ్చిపోయాడు. అట్లనే ఈ రైతు కూడా అట్లనే పడుకొని ఉన్నాడు. ఈయన పాటల రైతు, ఆయన పత్తి రైతు, అందుకే నేను పేరు పత్తి రైతు అని ముద్దుగా పెట్టిన. సో ఈయన పాటల రైతు అయ్యిండు. హ్యాపీ, ఆల్ ది బెస్ట్. ఓకే, ఏదేమైనా కానీ శరపంజరం సినిమా సందర్భంగా ఈ సినిమా నిలబెట్టడానికి మనం అందరం చేసినటువంటి ప్రయత్నం ఆనందంగా ఉంది నాకు, నిజం. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి అక్కడి నుంచి వచ్చినటువంటి మేడం హనుమన్న ఝాన్సీ రవీంద్ర రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఎందుకంటే మీ ఆశీస్సులే మాకు కొండంత ధైర్యం మేడం. ఆ ధైర్యంతో మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు సృష్టించుకుంటూ వెళ్ళగలం. దయచేసి మేడం. ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ఈ సినిమా నాట్ ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ బట్ అలాంటి సందేశాలు ఉంటాయి ఒక ఉమెన్ ఫీమేల్కి అనేది మాకు అంటే నాకు కొత్త కావచ్చు ఈ కల్చరు, అంటే ఇప్పుడు ఆ మూవీలో ఉన్న కల్చరు. సో అలాంటివి కూడా ఉన్నాయి, ఎగ్జిస్ట్ అవుతాయి అనేది తెర మీద చూపించటము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి అవి ఉంటాయని కూడా తెలియదు, ఎందుకంటే వెస్టర్నైజ్ ఎక్కువ అయిపోయింది. సో అది మనకు ఒకనొక రోజుల్లో మనకు ఆ కల్చర్ ఉన్నది అనేది కూడా చూపించటము. మరి గంగిరెద్దులు కూడా ఇప్పుడు ఊళ్ళల్లో కూడా గంగిరెద్దులు కనపట్లేదు. మాకు మొన్న పండగ అయితే గంగిరెద్దుల కోసం ఎత్తుక్కోవాల్సి వచ్చింది మా కాన్స్టెన్సీలో. సో అది కూడా చాలా అద్భుతంగా చూపించారు. మరి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది, వెరీ వెల్ డన్, చాలా బాగా తీసావు. మరి అట్లానే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మరి ఇందులో హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా మన పల్లెటూరు ప్రదేశాల్లో ఎట్లా ఉంటామో అదంతా న్యాచురల్గా చూపించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నాట్ ఓన్లీ టీమే కాకుండా ఈ మూవీ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో షూట్ చేయటం మా పాలకుర్తి ప్రజలందరూ చేసుకున్న అదృష్టం అని అనుకుంటాము. తప్పకుండా పాలకుర్తి నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా ఎప్పుడైనా మీ అందరికి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ వన్ బట్ ఇట్ షుడ్ నాట్ బి ద లాస్ట్ వన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదేవిధంగా ఈ సినిమాలో తన జ్ఞానాన్ని వినిపించి ఈరోజు భౌతికంగా దూరమైన అన్న మా గుండెలు ఎప్పటికీ అన్నాడు సాయి చంద్ర వైఫ్ గారు రజనీ అక్క గారిని వేదిక మీద రాసిన కోరుతున్నాం. ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇలా ఈరోజు సాయి ఉండే ప్లేస్లా నేను వచ్చి మాట్లాడాల్సి వస్తుందని నేను ఊహించలేదు. ఒకటి. రెండవది, ఫస్ట్ ఒక 2-3 విషయాలు చెప్తాను. చెప్పే ముందు నా కాళ్ళు చేతులు గొంతు అన్నీ వణుకుతున్నాయి. అదేదో భయంతో కాదు, బాధతో. ఎందుకంటే సాయి మొట్టమొదట ఈ పాట పాడొచ్చిన తర్వాత నాకు ఆ పాట వినిపించాడు. చాలా అద్భుతంగా ఉంది సాయి అంటూ ఆ పాట వింటూ నేను ఏడుస్తూ లైఫ్ ఇంతే కదా అని మేమిద్దరం ఆ పాట గురించి ఒక 5-10 నిమిషాలు డిస్కస్ కూడా చేసుకున్నాం. అయితే ఇది ఏ సినిమాలది పాట అని అడిగాను నేను సాయిని. శరపంజరం అని చెప్పాడు. నాకు ఆ టైటిల్ చాలా డిఫరెంట్గా అనిపించింది. పంజరం విన్నాం, పంజరం గురించి తెలుసు, మరి శరపంజరం ఏంటి అంటే సినిమా చూస్తే తెలుస్తుంది అని చెప్పాడు సాయి. అంటే ఆ కథలో ఒక నేపథ్యం ఉంది. సినిమాలు అందరూ తీస్తారు,
అందరూ హీరోలుగా యాక్ట్ చేస్తారు, కానీ జీవితంతో పోరాటం చేసిన హీరోలు కొందరే ఉంటారు. అటువంటి హీరోయిన్ల కథనే ఇది అని చెప్పాడు సార్. అంటే ఒక నేపథ్యంతో తీసిన కథ. ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ కి తెలియకపో ఉండొచ్చు, ఒకప్పుడు మహిళలు జోగిని వ్యవస్థతోటి ఎంత ఇబ్బందులు పడ్డారు. అంటే ఒక జోగిని వ్యవస్థనే కాదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందులో జోగిని వ్యవస్థ ఎంత భయంకరమైనది, మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉండేది, మహిళలను ఎలా హింసించిర్రు, అరే జోగినికి కూడా ఒక మనసు ఉంటది, తనకు కూడా ఒక జీవితం ఉంటది అనే అంశాన్ని తీసుకొని కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా తీసిన కథ ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి. ఇందాక దేశపతి సీన్ అన్న చెప్పారు, సినిమాలంటే భారీ సెట్టింగ్లు. సినిమాలంటే మన జీవితాల్లోంచి పుట్టుకొచ్చిన సినిమాలను తీస్తే ఉండే సినిమాలు మనకు నేర్పించే విధానాలు వేరుంటాయి. కాబట్టి అటువంటి అద్భుతమైన సినిమా తీసినందుకు ఈ టీంకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. రెండవది నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే దోస్తాన్ ఫీలింగ్స్. ఒక నలుగురు దోస్తులు కలిసిరంటే ఏమైనా చేయగలుగుతారు. అది ముఖ్యంగా మన తెలంగాణ దోస్తులు అయితే ఇంకేమన్నా చేస్తారు, ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు. అవసరమైతే ఇటువంటి 0 బడ్జెట్ సినిమాలు కూడా తీస్తారని నిరూపించారు. మూడవది సినిమాకు అత్యంత ప్రాణమైనది మ్యూజిక్. ఆ పాట విన్న తర్వాత లైఫ్ అంటే జీవితంలో ఇందాక ఒకటి ఇద్దరు ప్రేమకు సంబంధించిన పాట విన్నాం, తర్వాత సాయి పాడిన పాట విన్నాం. దాని మ్యూజిక్ వింటుంటే కళ్ళకు కట్టినట్టు మన జీవితంలో మనం ఊహించుకునే అనేక అంశాలు, జరిగే అనేక అంశాలను ఆ మ్యూజిక్ తోటి జత చేసి మనకు చూపించినట్టు అనిపించింది. అది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చాలా న్యాచురల్ గా, మేకప్ లేకుండా, ఏది లేకుండా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఎందుకు న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారంటే వీళ్ళు కూడా అటువంటి మట్టి వాసన కలిగిన జీవితాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు. వాళ్ళు కూడా వాళ్ళల్లో ఎంత ఆర్ట్ ఉన్నా ఆ ఆర్ట్ అంత ఈజీగా బయటికి రాలేదు, ఎంతో కష్టపడితేనే అంత న్యాచురల్ గా బయటకు వచ్చింది. అంతే కష్టపడి వాళ్ళు ఈ రోజు ఆయా పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగారు, మ్యూజిక్ వాయించగలిగారు, పాడగలిగారు, అన్ని రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ టీం ఇలాగే ఉండి ఇటువంటి నేపథ్యమైన సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు అందరూ తీస్తారు, సినిమాలతో వ్యాపారం అందరూ చేస్తారు, కానీ సినిమాలతో మెసేజ్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి మీరందరూ ఇటువంటి చరిత్రలో నిలిచే సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సాయికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఇటువంటి పాట ఈ రోజు నా జీవితంలో ఇటువంటి విషాదాన్ని మిగిల్స్తుందని నేను ఊహించలేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. మా గురువర్యులు బొంబాయి పోలే గారు రావాల్సిందిగా మా హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నేను అంత మంచి వక్తనైతే కాదు, కానీ అన్న ముందు మాట్లాడాలంటే ఉందే అయితే లేదు. అంటే 1 నిమిషం ఇస్తే నాకు సినిమా గురించి చెప్తా, 2 నిమిషాలు ఇస్తే మీ గురించి కూడా మాట్లాడతా, 3వ నిమిషం ఇస్తే మా అందరి గురించి చెప్తా, 4వ నిమిషం ఇస్తే ఆ ప్రేక్షక మహాశైల గురించి కూడా చెప్తా. సో ఎన్ని నిమిషాలు ఇస్తారు? 4 నిమిషాలా? ఓకే, క్రేజ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటారు కదా, అట్లా వచ్చింది. సంచార జాతులలో ఉన్న గంగిరెద్దు నేపథ్యం, గంగిరెద్దుల వాళ్ళని కూడా ఒక సినిమా హీరోని చేసి, సో నిజంగా కూడా ఆ సాధక బాధకాలన్నీ సినిమాలో చాలా కళ్ళకు కట్టొచ్చినట్టుగా చూపించిండ్రు అట్లా. సో అదొకటే కాకుండా మీరు ఇందాకనే ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడినరు. ఒక సినిమాను ఒకటే ప్రొడ్యూస్ చేస్తారు, ఈ సినిమాకి మాత్రం అందరూ ప్రొడ్యూసర్లే అని చెప్పిండ్రు. చాలా చక్కటి విషయం. అందరు కూడా తలా చేసి సినిమాని ఇంత మంచిగా తీర్చిదిద్దిన మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ ఇకపోతే మన ఎందరో తెర వెనక పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెర మీద మాత్రం కొందరినే చూపిస్తారు. వాళ్ళే ముందుకెళ్తా ఉంటే. అయితే చక్కని ఉదాహరణ ఏంటంటే మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ మిఠపల్లి సురేందర్ బ్రదర్, యు ఆర్ సో బిజీ. మిఠపల్లి నీ గురించే చెప్తున్నా, కొంచెం వినరండి అన్న. అయితే రాసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పాడే వాళ్ళు ముందుకెళ్తారు,
తీసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, తీసిన వాళ్ళు ఐ మీన్ డైరెక్టర్ చెప్పదలుచుకుందంతా అసలు కర్త కర్మ క్రియ అంతా మన డైరెక్టర్. కానీ ఇందులో ఈయనకు ఒక అదృష్టం ఏంటంటే ఈయన యాక్టర్ కాబట్టి ఆయన తెర మీద కనిపించిండు. సరే, ఇంకొక అడ్వాంటేజ్ హీరోయిన్ కి ఆమెకు కనిపించింది. కానీ ఆ వెనకాల పాత్రలు అల్లడం అంత సులువేం కాదు. దేశపతి అన్న ఒక పాట పాడతాడు, తంగేడు పువ్వులు తాంబాలం అంతా తీరొక్క రంగుల్ని తీరిచ్చిన పువ్వు, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ. అది నందిని సిద్ధారెడ్డి గారు, ఇద్దరు కూడా మా ప్రాంతం నుంచే, ఒకరు లిరిసిస్ట్, ఒకరు నేపథ్య గాయకుడు. అంటే అన్న రచనలు కూడా చేస్తారు కానీ ఆ పాటను ఓన్ చేసుకోవడం అన్నకే సొంతమైంది. అట్లనే సురేందర్ కూడా రాతి బొమ్మల్లోని కొలువైన శివుడా అంటూ రాసి దాన్ని సాయి చంద్ ఓన్ చేసుకున్నాడు. చాలా మందికి చాలా రోజుల దాకా తెలియదు అది సురేందర్ పాట. అట్లా ఇంకొక ఉద్యమం టైంలో ఇంకొకసారి కూడా, అంటే చిన్న పరిచయం, మర్చిపోవద్దు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవాలని చెప్పడం, మేమందరం కూడా ఉద్యమకారులని మా గురించి కూడా ముందే చెప్తాను. అయితే ఇంకొక పాటలో చెప్తాడు, కొట్టురా కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా. తెలంగాణ ఉద్యమంని ఒక ఉవ్వెత్తున ఊగించిన పాట. సోదరుడు రాసినట్టు చాలా మందికి తెలియదు, అప్పుడు రసమయ్య బాలకృష్ణ గారు దాన్ని ఓన్ చేసుకున్నారు. అంటే ఇట్లా చాలా ఉంటాయి. ఇది నేను ఎవరిని తగ్గించడం కాదు, కించపరచడం కాదు, అట్లా ముందే చెప్పిన. డైరెక్టర్ గారు కూడా చాలా చెప్పాలనుకుంటున్నారు, చెప్పిండ్రు, కానీ ఆయన యాక్టర్ అయినందువల్ల ఆయన పోర్ట్రే చేసుకోగలిగిండ్రు. సో అట్లా చాలా మంది ఈ సినిమాకు పాటలు రాసిన మౌన గారు కూడా మౌనంగా అట్లా ఉండిపోయారు అక్కడ. బట్ దాన్ని తెర మీద వాడుకున్న వాళ్ళు ఆ సింగర్ ఈ మన మ్యూజిక్ డైరెక్టర్ దుర్మార్గులు. సో అట్లా మౌన గారికి, మల్లిక్ గారికి, మీ డిఓపి మల్లిక్ గారికి అన్నదా సోదరుడు మల్లిక్ కి, మస్తాన్ కి, మన నవీన్ గారికి, రెడ్డి గారికి, గణేష్ రెడ్డి గారికి, అండ్ హీరోయిన్ అమ్మాయికి, తర్వాత వీళ్ళందరికీ కూడా టీమ్, జబర్దస్త్ టీమ్, అండ్ అగైన్ యాంకర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీడియా సోదరులకి. ఈ సినిమాను మీరే ముందుగా ప్రమోట్ చేయాలి కాబట్టి ప్రమోట్ చేసే మీకందరికీ, అండ్ 19 తారీఖు నాడు ఈ సినిమాను అందరినీ తప్పకుండా వీక్షించాలని ప్రేక్షకులందరినీ కోరుతూ మీ గురించి చెప్తా అనుకున్నది ఇదే. మనం అందరం కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి. మళ్ళా అగైన్ ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేస్తామని కాదు, టికెట్ పెట్టుకొని అందరం కూడా సినిమా చూస్తే వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆదరణ లభిస్తుంది. అగైన్ నా గురించి ఏదో చెప్తున్నాడు ఆస్ట్రేలియా నుంచి అని, నేను ఎన్ఆర్ఐని నిజంగానే. అట్లనే ఝాన్సీ అక్క గారు కూడా మన మధ్యలో ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్ తను కూడా. సో అట్లా విచ్చేసినందుకు అందరికీ కూడా, మనందరి చిన్న సినిమానైనా సరే పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్ యూ. ఇంతకన్నా మంచిగా ఇక నేనైతే మాట్లాడలేను. హోప్ యు ఆల్ లవ్డ్ మీ అండ్ లవ్ ఇట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఈరోజు శరబంధురం సినిమా రిలీజ్ గురించి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా వీరి యొక్క బంధు వర్గం అందరికి కూడా, ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ. నా పేరు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్. నేను ఒక గైనకాలజిస్ట్ని, హన్మకొండలో హాస్పిటల్. అదేవిధంగా మేమంతా కూడా ఒకే జాతి బిడ్డలం, ముదిరాజ్ జాతి బిడ్డలం. ఒక చేపలు పట్టుకునే వృత్తి నుంచి వచ్చినటువంటి బిడ్డలం మేము. మా అందరూ ఒక బిడ్డ ఒక సినిమా తీస్తున్నాం. ఆ సినిమా రిలీజ్కి రావాలంటే మేమందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం వచ్చిన ఇవ్వాలి. మేము ఎప్పుడు కానీ సినిమాని స్క్రీన్లో చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప, ఇట్లాంటి ఫంక్షన్లు చూడడం, టీవీలలో చూడడం తప్ప, ఇట్లాంటి ఫస్ట్ టైం ఇవాళ మేము ఇది అటెండ్ అవుతున్నాం. ఇలా ఉంటుంది రిలీజ్ అని కూడా మాకు తెలియదు. వీళ్ళ కష్టం ఏంటో మాత్రం నాకు తెలిసింది. గత కొన్ని నెలలుగా మల్లికన్న చెప్తుండే, సినిమా తీయడం అంటే ఒక ఎత్తు, సినిమా రిలీజ్ చేసుకోవడం, థియేటర్ల దాకా తీసుకుపోవడం ఒక ఎత్తు అని. నేను ఒక గైనకాలజిస్ట్గా నాకు అనిపించిన అనుభవం ఏంటంటే, ఒక స్త్రీ పురిటి నొప్పులతో ఎంతో వేదన గురై ఒక పాపకు జన్మనిస్తుంది. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళ బాధ ఏంటో. ఒక పాప బిడ్డను కంటింటప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో అంత వేదనతో వీళ్ళంత గుండెలలో అంత బాధ. ఎంతో ఖర్చు పెట్టి టైం అంతా కూడా దాదాపు 3 years నాకు తెలిసి
3 ఏళ్ళు పైబడి వాళ్ళ టైం అంతా కూడా సినిమాలో పెట్టి చివరికి రిలీజ్ అవ్వడానికి దానికి వెనకాల బ్యాగ్ అదంతా తయారు చేయడానికి మళ్ళీ ఒక 1-2 years తీసుకొని ఇవాళ ఈ స్టూడియోలో ఈ ఫంక్షన్ దాకా తీసుకురావాలంటే అంత వేదన గురైనని నేను అనుకుంటున్నా. అని ఒక డాక్టర్గా నాకు వచ్చినటువంటి అనుభవం అది. అంటే ఎంతో కష్టపడి ఇవాళ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో మా బిడ్డడు ఈ సినిమాకి వెనకాల నిలబడి ఒక మంచి మ్యూజిక్నిచ్చి ఈ సినిమా ఆడుతుందో లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నప్పుడు మేము తలుపు తట్టి, మేము భుజం తట్టి, మా ముదిరాజ్ బిడ్డలు ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు, మేమంతా కలిపి మీకు సినిమా చూపిస్తాం అని చెప్పి ప్రతి ముదిరాజ్ బిడ్డకు మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సినిమాలో ఒక హీరో హీరోయిన్ ఏదైతే వాళ్ళ చరిత్ర వాళ్ళ స్టోరీ అంతా తీశారో వాళ్ళ స్టోరీ కంటే కూడా వీళ్ళ జీవితాల స్టోరీ ఈ సినిమాలో ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే లైఫ్ ఒక సినిమాతోటే వాళ్ళ మొత్తం చరిత్ర అంతా వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది బయటకు వస్తుందని. ముఖ్యంగా చెప్పాలంటే నవీన్ గట్టు గారు వారి సినిమాలో యాక్షన్ చేసిండ్రు, డైరెక్షన్గా చేసిండ్రు. మరి అదంతా కూడా ఇలా ఆయన ఈ యొక్క భవిష్యత్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా నవీన్ అన్న, అదేవిధంగా మన మల్లిక్ అన్న అద్భుతమైన పాటలు. ఇందాక కూడా సాయిచంద్ గారు పాట వింటుంటే ఆ ఒక్క పాట చాలు నాకు తెలిసి సినిమా రంగం లోపల ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వస్తారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం ఇంకా పబ్లిసిటీ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. మేము కూడా మా జాతి బిడ్డల గురించి మాకు చాలా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆల్రెడీ దాదాపు ఒక 2 weeks నుంచి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ కష్టం కూడా వృధా పోదు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. మీకు అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఇంకొకటి ఏమంటే ఎప్పుడైనా మేము అనుకుంటాం, వచ్చే ముందు అనుకుంటాం ఏంటంటే ఇట్లాంటి ఫంక్షన్ వెళ్తున్నాం కదా, మనం కూడా పార్టిసిపేట్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ గురించి చెప్పేది ఏంటంటే కళాకారులు, పాటలు రాసేవాళ్ళు కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు భగవత్ స్వరూపులు. అంటే భగవంతుడు కళని అనేది కొంతమందికే ఇస్తారు. వేరే ఏదైనా సాధన చేస్తే వస్తుందేమో కానీ ఇవన్నీ మాత్రం డెఫినెట్గా మీ నాలుక మీదనో మీ చేయి మీదనో ఆ దేవుడు మీకు ఇటువంటి కళనిచ్చిండు. ఈ కళామ తల్లి ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఇస్తుందని చెప్పి మా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున మీకు మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మా మిత్రులు మేము ముగ్గురం ఒక్కడేసారి మాట్లాడతాం, ఎందుకంటే ఇప్పటికి చాలా మంది చూసారు. ఈ సినిమాలో నవీన్ ఒక్కడే హీరో కాదండి, 3 హీరోలు ఉన్నారు. ఒకరు నవీన్ మనకు కనిపించే హీరో, వినిపించే హీరో మా మల్లిక్ అన్న, కనిపించకుండా వినిపించకుండా ముందుకు మమ్మల్ని నడిపించిన హీరో మా గణపతి రెడ్డి సార్. ఇక మా ముగ్గురు నేను చెప్పేది ఒక్కటే, దారా 19వ తారీఖు థియేటర్ లో ఈ సినిమాని చూసి సక్సెస్ చేయండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ ఆశీర్వదించారు కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు కూడా దయచేసి దీన్ని ఇంకా ముందు తీసుకుపోవడం కోసం మీ వంతు సహకరించండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నా జీవితం కన్నీళ్లతో నిండిపోయి ఉంది, నా గుండె నిజంగా బరువెక్కిపోయి ఉంది. 5 సంవత్సరాల ఈ ప్రయాణంలో సినిమా స్టార్ట్ చేసిన కంచి ₹1 ఇన్కమ్ లేదు. ఎలా గడవాలి, నా పిల్లలకి నేను ఏమన్నా పెట్టాలి, ఇవన్నీ తర్వాత సినిమా. ఆ సినిమా ఏదో సర్వా సినిమా కాదు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ సినిమా సర్వా సినిమా కాదు, కొన్ని జీవితాలను ఈ నేలలో కనుమరుగైపోతున్న జీవితాలను మళ్ళీ ఒక్కసారి ప్రపంచానికి పరిచయం చేయాలి. ఎందుకంటే మనకు చిన్న బాధలు వస్తేనే ఎంతో అవమానానికి గురై చనిపోయిన వాళ్ళ బాధను తట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ జైలు వ్యవస్థల వాళ్ళు ఎంత అవమానపడి ఉంటారు, ఎన్ని అవహేళనలు భరించి ఉంటారు. అలాంటి జీవితాన్ని తెరవకి తీసుకొస్తే మనకు కొంచెం ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మనం ఇంకా మంచి వాళ్ళకంటే మనం ఒక 1000 రెట్లు మంచిగా చెప్పను.
వెయ్యి రెట్లు మనం మంచిగా బతుకుతూ ఉన్నామని. ఇలాంటి ఎందుకంటే మన తమిళ్లో మలయాళంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు వస్తాయి. ఆ గొప్ప సినిమాలు మనం ఎందుకంటామంటే అవి జీవన కథలు. అలాంటి జీవన కథలతోనే రావాలి. సార్ అన్నారు మాకు ఒక ఇంటర్వ్యూలో, సార్ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు సార్ మీరు నెక్స్ట్ కూడా ఇలాంటి కథలతోనే చేస్తారా, కమర్షియల్ కథలు చేస్తారా అని. నేను చెప్పక ముందుగా మా గణపతి రెడ్డి గారు చెప్పారు ఈయన జీవన కథలే చేస్తారని. నాకు ఆ ముద్ర పడితే చాలు నేను సక్సెస్ అయినట్టు. కానీ ఈ ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పాలంటే చాలా పేర్లు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి సహకరించిన గ్రామాలకు కంటాయపాలెం, సన్నూరు, వెలికట్టు, మాటూరు, అమ్మాపురం, ధర్మసాగర్, ముప్పారం, కంబారపల్లి, బయ్యారం, గోడగుళ్ళు ఇలాంటి విలేజ్లు అన్నిటికీ మరొక్కసారి పాదాభివందనాలు. మీ ఊళ్ళ పేర్లు అన్నింటినీ కూడా తెర మీద మేము వేయడం జరిగింది. ఎందుకంటే మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరిని కూడా మేము మర్చిపోలేదు. కాకపోతే మాకు ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళ పేరు నేను వేసుకోలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ పేర్లు వస్తే పేర్లే కనపడదు, సినిమా కనపడదు. వాళ్ళందరూ నా గుండెల్లో ఉన్నారు. మీరందరూ నా గుండెల్లో, నా మనసులో ఉన్నారు. మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏప్రిల్ 19వ తారీఖు థియేటర్లో వస్తుంది. ఒక చిన్న కళాకారుడి కళ నెరవేరబోతుంది. ఆ కళను వెండితెర మీద చూడండి. ఒక 100 రూపాయల టికెట్ పెట్టి చూడండి. మీరు మళ్ళీ మరో సినిమా చేసేదానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఆత్మీయులు మా కోసం మా సినిమా కోసం వచ్చిన ముందు అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ గారు, అలాగే మా గురువర్యులు బొంబాయి బోలే గారు, అలాగే మా ఆత్మీయులు అక్క భవన్ రెడ్డి గారు, అలాగే పాలకుర్తి ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డి గారు, అలాగే మా రజనీ గారికి, అలాగే కొత్తగట్టి శ్రీనివాస్ గారికి, పేరు పేరున డైరెక్టర్, తురుంకల్ డైరెక్టర్ అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఒక్క రోజులో ఒక పూట్లో అయిపోయేది కాదు, ఈ 5 నిమిషాల్లో మాట్లాడేది కాదు. దీని గురించి చెప్పాలంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు. అంటే అది ఆరిపోయింది ఏడ్చి. ఒక సినిమా తీయాలంటే కొన్ని కోట్లు పెట్టుకున్నాడు కూడా సినిమా తీయలేకపోతాడు. దాంట్లో ఉండే సాధక బాధకాలు చాలా ఉంటాయి. ఇబ్బంది పెట్టడాలు, ఒక కార్యాలు కావాలంటాడు, ఇది అంటాడు, ఇక చాలా ఉంటాయి వాడడం. కానీ ఒక 0 బడ్జెట్ ఎక్స్పెరిమెంట్ తోటి ఇట్లా చేయొచ్చు అని నవీన తర్వాత నేను చేయలేని తర్వాత ఎక్స్ట్రీమ్ అది సూర్య చెప్పినట్టు అది హార్మీగా ఉంటుంది. కొన్ని కోట్ల ప్రొడ్యూసర్కు ఈజీగా 100 మంది పనుల కింద ఏమైనా చేసుకోవచ్చు. కానీ మాకు ఎవరున్నారు, మేమే చేసుకోవాలి సెల్ఫీగా ప్రతిదీ. ఒక ప్రింట్ అవ్వాలన్న ఫ్లెక్సీ లేట్ అయింది, అందుకే ఆపాం మిమ్మల్ని, క్షమించాలి అందరూ. ఆ ఫ్లెక్సీ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫ్లెక్సీ సైజు వేరేగా ఉండడం వల్ల లేట్ అయింది మీకు. అంటే ప్రతిదీ మనమే చేసుకోవాలి ఇక్కడ ఇండస్ట్రీలో. నిజంగా నాకు నా చేతులకు మొక్కాలి, నా టెక్నీషియన్స్కి, నా క్రూ. నేను 23 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఇట్లా డబ్బు లేదు, ఇట్లా చేయాలి అన్నప్పుడు నా మ్యూజిషియన్స్ అంతా సపోర్ట్ చేశారు. మన మ్యూజిషియన్స్ మామూలు మ్యూజిషియన్స్ కాదు, వాళ్ళంతా హారిస్ జయరాజ్ గారికి, మణి శర్మ గారికి, చక్రవర్ణకు, ఇంత పెద్ద పెద్దలకు మంచిన వాళ్ళంతా దాంట్లో పనిచేసిన వాళ్ళు. వాళ్ళ చేతులకు మొక్కుతున్నా ఈ వేదిక మీద ఉండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేదు. పాప వాళ్ళు నా పేరుంటే వాళ్ళ ఇంకా నా కోసం కష్టపడే జీవులు వాళ్ళంతా. అలాగే ఇందులో వీళ్ళు ముందు ఆడారు, తర్వాత నేను ఆడాను. నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికి, కళ్యాణ్ గారిని, వెంకీ, రాజమౌళి, జీవన్. ఎందుకంటే మీరొక్కరే తెలిసిన వాళ్ళు, మీరు ముగ్గురే తెలిసిన వాళ్ళు, ఇంకెవరు తెలియదు ఈ సినిమాలు ఎవరు యాక్ట్ చేసి ఏంటనేది. మీరు నిజంగా సపోర్ట్ చేయడం చాలా చాలా అదిగా ఉంది, చాలా సంతోషం. కానీ ఎంత చెప్పుకునేది నడుస్తున్న రీలు నేను తెలుగు ప్రజలకు, అందులో తెలంగాణ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నా, ఈ సినిమా కోసం కష్టపడి బాగా గుండె అలసిపోయింది. మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 19వ తారీఖు వచ్చి ఈ సినిమా చూస్తే నేను విజయయాత్రకు వస్తాం. లేకపోతే మీకు తెలుసు కదా, అదనమాట. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి
అట్లా సారీ అట్లా నా ఫీల్ చెప్పిన రైట్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక మాట చెప్తున్నాను, ఎండిన వాగు చినుకులు వాలి పరుగులు తీసి పారదా, ఆకులు రాలిన చెట్టేదైనా ఆమనికి ఎదురు చూడదా అని ఒక చోట రాశారు. నేను ఎడారిలో నిలబడి యజ్ఞం చేసి చినుకులు కురిపించి ఒక సరస్సును ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప అందమైన దృశ్య కావ్యాన్ని, చాలా గొప్ప ప్రయత్నం ఇది. ఈ సినిమా కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మంచి పాట రాయించారు, చాలా మంచి పాట. ఇవాళ చంద్రబోస్ అన్న గారు ఉదయం ఆ పాట మీద చాలా ప్రశంసలు కురిపించారు. ఒక తెలంగాణ మాండలికంలో ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడితే అతని వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, అతని అభివ్యక్తి ఎలా ఉంటుంది. సాధారణంగా ప్రేమలో ఉంటే నిన్ను చూస్తే నాకు చాలా ఇలా అయింది, నిన్ను చూస్తే నాకు ఇలా అనిపించింది, నీ కళ్ళు ఇలా ఉన్నాయని చెప్తారు. కానీ ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడ్డప్పుడు తన వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, తన చదువు రాదు, భాష రాదు, ఏమీ రాదు. సాధారణంగా తను దేవుళ్లతోని లేదా చావుతో ముడిపడినటువంటి వాళ్ళ జీవన విధానంలో ఆ భాషలోనే జరిగేటువంటి వ్యక్తీకరణతో పాట రాయమని చెప్పి ఇద్దరు నాకు చెప్పి నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని మంచి పాటను రాయించారు. సుమారు 1000 పాటలు రాశాను నేను, కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ప్రోత్సాహకులు గణపతి రెడ్డి గారు షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడాల్సి కోరుతున్న పాప వాళ్ళు. గణపతి రెడ్డి గారు నాకు దొరికిన గొప్ప వరం ఇండస్ట్రీలో. నేను పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను. నల్లమల్ల కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, మా సూర్య గారికి తెలుసు, పెద్ద సీరియల్స్, పెద్ద రైటర్స్తో కూడా వర్క్ చేసినాను నేను. కానీ నిజంగా చాలా మంది 23 సంవత్సరాలుగా చూశాను, కానీ ఇలాంటి మనిషిని అయితే నేను చూడలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా నన్ను కన్నా నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నకు, నాకు చదువు చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడిగా చేసిన నా గురువులకు పాదాభివందనం తెలియజేసుకుంటూ, శరపంజరం సినిమా ఇది ఉత్తగా వచ్చిన ఆలోచన కాదు ఇది. ఎందుకంటే ఆకలి నుండి వచ్చే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి. అలాంటి బలమైన ఆలోచనే ఈ శరపంజరం. ఎందుకంటే అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు మనకు మనమే అవకాశాలను సృష్టించుకోవాలని ఒక సంకల్పాన్ని పెట్టుకొని నా స్నేహితులందరినీ కలుపుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఇది అమ్మాపురంలో మొదలైన సినిమా ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ వరకు ఈ ప్రివ్యూ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా 2019లో స్టార్ట్ చేశాం. డబ్బులు లేవు, అవకాశాలు లేవు, మనం ఈ ప్రపంచానికి తెలియదు. మిఠపల్లి సురేందర్ అన్నట్టు నేనెవరో ఒక అనామకుల్ని, ఈ ప్రపంచానికి నేనెవరో తెలియదు, నేను ఏం రాయగలుగుతానో తెలియదు, ఏం తీస్తానో తెలియదు. అలాంటప్పుడు నా మీద నమ్మకంతో ప్రొడ్యూసర్ని కోట్ల రూపాయలు పెట్టలేరు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన డబ్బులు లేకుండా సినిమా తీయాలి. సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనుకున్నా. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం నిజాయితీగా అయితే అన్నీ మన దగ్గరికి వస్తాయని నమ్మిన ఒక నమ్మకం ఈ రోజు నిజమైంది. ఆ నిజమవడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలలో నా ఫ్రెండ్స్ వెంకీ కావచ్చు, రాజమౌళి కావచ్చు, జీవన్ కావచ్చు, కెమెరామెన్ మస్తాన్ కావచ్చు, ఈ సినిమా పనిచేసిన అద్వైత్ రావు కావచ్చు, కళ్యాణ కావచ్చు, విజయశ్రీ కావచ్చు, మిగతా టీం అందరూ అందరి పేరున వాళ్ళందరి పాదాభివందనాలు చెప్పాలి నేను. ఎందుకంటే నా కోసం నేను ఎవరిని, నా కోసం వాళ్ళ టైం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళందరూ టైం ఇచ్చి మా దగ్గర కెమెరాల మీద ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కెమెరాలు అడుక్కొచ్చి షూట్ చేసుకునే వాళ్ళం. అట్లా ఇచ్చిన తర్వాత కెమెరాలు ఏదో పాడైపోతాయని చెప్పి వాళ్ళు ఇవ్వడం బంద్ చేస్తే ఆ టైంలో మళ్ళీ కన్నా షూటింగ్ చేయడానికి వచ్చి నేను ఈజీ చేస్తాను చెప్పి ఆ ఇబ్బందులు చూసిన తర్వాత గణపతి రెడ్డి గారికి కాల్ చేసి, సార్ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, మీరు హెల్ప్ చేస్తారంటే సరే మీరు హైదరాబాద్కి వచ్చేయండి అన్నారు. నేను అనుకున్నాను కదా కెమెరా రెంట్కి ఇప్పిస్తారేమో అనుకున్నా, కానీ సార్ మా కెమెరానే గిఫ్ట్గా ఇచ్చిండు. అందుకే దైవం మనుష్య రూపేణ అన్నారు. దైవం ఎక్కడ మనిషి రూపంలో ఉన్నారు. ఆ గణనాథుడు, మా విజ్ఞానాన్ని తొలగించే ఆ గణనాథుడే మా గణపతి రెడ్డి గారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే
ఎంతో మంది దర్శకుల జీవితాలు బయటికి రాకుండా, అంటే సినిమాలు చెయ్యలేక, చేసిన సినిమాలు బయటికి రాలేక స్టూడియోలను మరిగిపోతే ఆర్టిస్ట్కి వెళ్ళే సినిమాలు. కానీ ఈరోజు సినిమా బయటికి వస్తుందంటే దానికి కారణం మా గణపతి రెడ్డి గారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా, మేము టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు మేము అందరం కావచ్చు, మేము ఎంత కష్టపడి షూటింగ్ చేసి ఎవరి టిఫిన్ వాళ్ళే తెచ్చుకున్నాం షూటింగ్ లొకేషన్ కు. కంటోపరమైన గ్రామంలో 70% షూటింగ్ చేసినాము ఒక్క విలేజ్ లోనే. అక్కడికి మేము రోజు వెళ్తే ఎవరు టిఫిన్ వాళ్ళు తెచ్చుకునేది, అందరూ ఆశ్చర్యపోయేది. ఎవరి లంచ్ వాళ్ళు తెచ్చుకునేది, ఎవరి వెహికల్ వాళ్ళది, ఎవరి డీజిల్ వాళ్ళది. ఆ ఊరేళ్ళు మనం చూసి వాళ్ళే అన్నం అని పెట్టింది మాకు. ఫస్ట్ వాళ్ళకు పాదాభివందనం. రోజుకు వెరైటీ పెట్టింది మాకు. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, ప్రోత్సాహం అనే ఆయుధాన్ని ఇవ్వండి, ప్రోత్సాహం అనే ఆయుధాన్ని మాకు ఇవ్వండి, విజయం అనే గౌరవాన్ని మీకు ఇస్తామని. మేము సినిమా రిలీజ్ అయ్యి డబ్బులు వచ్చి నడిస్తే సక్సెస్ కాదండి. ఎందుకంటే ఈ సినిమా పూర్తి అయింది కాబట్టి మేము సక్సెస్. ఈ సినిమా పూర్తి అవ్వడమే కాదు, రిలీజ్ అవుతుంది కాబట్టి మేము సక్సెస్. రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అవార్డులు కొల్లగొట్టే సినిమా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో జీవం ఉన్నటువంటి కథ, ఈ మట్టిలో, ఈ చరిత్రలో మరుగున పడిపోయినటువంటి కథ జోగి వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ. ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఆవేదనలు. అసలు వాళ్ళ జీవితాలను తలుచుకున్నప్పుడు హృదయం ఉన్న ఏ మనిషి అయినా ఖచ్చితంగా స్పందించుతాడు, కళ్ళ నుంచి నీళ్ళు తప్పకుండా వస్తాయి. నాకు ఆ జోగి వ్యవస్థ ఒక 15 సంవత్సరాల క్రితం తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి జీవితాలు ఈ ప్రాంతంలో ఉన్నాయా, ఇలాంటి నీచమైన ఆచారాన్ని పెంచి పోషించిల్లా, మూఢాచారం అనే నిపంతో ఒక నవల రాసుకోవాలనుకున్న నా కథని. కానీ సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఇదే కథతో తెర మీదకి రావాలనుకున్నా, గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానాన్ని కూడా తీసుకురావాలనుకున్నా. ఎందుకంటే ఎన్నో కులాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి, ఎంతోమంది జీవన శైలిలు వివిధ రకాలుగా ఉన్నాయి. కానీ గంగిరెద్దుల వాళ్ళ విధానం, తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ విధానం ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు సంక్రాంతికి ఆడిచే గంగిరెద్దులే మనకు తెలుసు. కానీ చావు దగ్గర ఆడిచే గంగిరెద్దులు చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో చనిపోయిన తర్వాత, చనిపోయిన రోజు నుండి 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, ఈ రోజులలో ఆ చావుతో పాటు వీళ్ళు ప్రయాణం చేస్తారు. ముందు గంగిరెద్దు ఆడించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంచార జాతుల సమత వాళ్ళకి ఇప్పటికీ కొన్ని ఏరియాలలో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, నేటివిటీ సర్టిఫికేట్ లేదు వాళ్ళకు. ఇంత దుర్భరమైన జీవితం వాళ్ళది. ఎందుకు మీరు హీరోగా చేయొద్దు? 100 మందిని కొడుతున్న హీరో కాదు కదా. వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇంత ఆత్మీయత ఉన్నది, ఎన్నో బాధలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనం కథా వస్తువుగా తీసుకోవచ్చు. ఈ విభిన్నమైనటువంటి 2 జీవితాలను, జోగి వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్లి ఉండదు, ప్రేమలు ఉండవు, అమ్మాయిని శారీరకంగా ఊరంతా ఉమ్మడి ఆస్తిగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో జోగినిగా మారాల్సినటువంటి ఒక అమ్మాయిని ఈ ఊరూరు చావుల దగ్గర ఆడించుకుంటూ అడుక్కుంటూ వారు ఈ అమ్మాయిని ప్రేమిస్తే ఈ సమాజం ఊరుకుంటుందా? సమాజం ఊరుకున్న పెత్తందరి వ్యవస్థ ఊరుకుంటుందా? ఇలాంటి జరిగిన ఎన్నో ఘటనల్ని తలుచుకొని ఈ కథ రాసుకోవడం జరిగింది. ఈ కథ ఎంత గొప్పదో మా అందరి స్నేహం అంత గొప్పది. మా అందరి స్నేహం ఎంత గొప్పదో మా గణపతి రెడ్డి గారి ప్రోత్సాహం అంతకన్నా 100 రెట్లు గొప్పది. ఎందుకంటే స్పందించే హృదయాలు చాలా తక్కువగా ఉంటాయి. స్పందించిన ఆ రోజు సార్ కెమెరా కొనిచ్చి నన్ను అన్ని పెట్టేయచ్చు, ఒక 7 లక్షలు 10 లక్షలు పెట్టి కెమెరా గురించి మాకు ఇచ్చి ఓకే ఇంతకంటే ఏం చేస్తాం వీళ్ళని వదిలిపెట్టేయచ్చు. కానీ వదిలిపెట్టలే. ఎందుకంటే ఈ కథ మీద ఉన్నటువంటి నమ్మకం, మా మీద ఉన్నటువంటి అభిమానం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము హైదరాబాద్ లో ఎక్కడ ప్రివ్యూ పెట్టినా సెన్సార్ సర్టిఫికేట్ కు డబ్బులు అవుతాయి. షూటింగ్ కానీ మిగతా టెక్నీషియన్స్ వర్క్ చేయించుకోవడం కానీ మల్లికనే తెలిసిన వాళ్ళందరూ చేశారు. కానీ ఎక్కడ సెన్సార్ సర్టిఫికేట్ కు డబ్బులు అవుతాయి, ఎన్ఎల్ సర్టిఫికేట్ కూడా డబ్బులు అవుతాయి. ఇలాంటి హాల్కు రెంట్ అవుతుంది. ఇలాంటివన్నీ మా దగ్గర లేవు. ఆ డబ్బులన్నీ కూడా కట్టి మమ్మల్ని ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అవడం అనేది అంత ఇంపాసిబుల్.
మనకు ఆశలు కోరికలు చాలా ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవడంలో మనం కొన్నిసార్లు మౌనంగా ఉండవలసి వస్తుంది. ఉండాలి కూడా, ఉండకపోతే మన జీవితం బయటికి రాదు. నిజమన్నా, ఎందుకంటే ఒక్కసారి ఆవేశపడితే జీవితం కోల్పోతుంది. మన ఆవేశం పక్కన పెట్టి ఆలోచించి కాస్త ఓపిక పడితే మన సినిమా బయటకు వస్తుంది. ఈరోజు అందుకే బయటకు వస్తుంది ఈ సినిమా. ఎందుకంటే నాలాంటి వాడికి నేను ఒకటే అనుకుంటా, నాలాంటి పేదవాడు సినిమా తీయొద్దా, నాలాంటి పేదవాడికి కళ ఉండొద్దా, నాలాంటి పేదవాడు కళ ఉంటే నిజం చేసుకోవద్దా అని. కానీ ఆ నిజం చేయడానికి ఇంతమంది మంచి స్పందించే హృదయం ఉన్న మంచి వ్యక్తులు తోడవడం నా అదృష్టం. అనేది మా టీం అందరూ అదృష్టం. ఎందుకంటే ఒకరు నిన్ను నువ్వు ప్రోత్సహిస్తే నిన్ను నువ్వు ప్రోత్సహిస్తా. ఇక్కడ ఎట్లుంటుందంటే మన పీతలు కొట్లాడుంటా జనరల్గా అయితే, ఒక అవుగులేసి పీతలను పైకి వేస్తే ఒక పీత పైకి ఎక్కుతా అంటే కిందికి గుంజుతా ఉంటాయి. కానీ ఇంతమంది కలిసి ఉండి కూడా మేము ఈరోజు సినిమా పూర్తి చేసామంటే దీనికి మా స్నేహం, మా అందరి స్నేహం, ఆ స్నేహం ఇంకా ఎన్నో సినిమాలు తీయడానికి ఈరోజు నాంది పలకబోతుంది. ఎందుకంటే నేను నా దగ్గర చిల్లి గవ్వలేదు. మా నాన్న ఉన్నప్పుడు నేను వేరే, మా నాన్న లేనప్పుడు నా జీవితం వేరే. మా నాన్న ఉంటే ఈరోజు ఎంత సంతోషపడేవాడు. కానీ మా నాన్న నా విజయాన్ని చూడలేడు, కానీ మా నాన్నను వెండిపరమే చూపిస్తున్నా సినిమాలో. కనీసం డబ్బులు నాకు హైదరాబాద్ రావడానికి నేను ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు డబ్బులు నా దగ్గర, ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ ఆ టైంలో. అక్కడి నుంచి ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఛార్జీలు పెట్టుకొని, బస్ ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ రావడానికి దగ్గర డబ్బులు. కానీ నాకు 1 or 2 minutes ముగిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి మా శరపంజరం టీం మెంబర్స్ అందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రింట్ మీడియా, పేపర్ మీడియా, అలాగే మమ్మల్ని ఈ శరపంజరం టీంను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ సినిమా గురించి అంటే నా జర్నీ చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ నవీన్ గారిని చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ ఆశయం మాత్రం చాలా పెద్దది. నేను సినిమా తీయాలి, ఆ దృఢమైన సంకల్పమే ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో నిలబెట్టడానికి కారణము. అతని యొక్క దృఢమైన సంకల్పం. ఇతని యొక్క దృఢమైన సంకల్పానికి ఇతని మిత్రులు జీవన్ గారు, తర్వాత వెంకీ, రమేష్ గారు, రాజమౌళి గారు, వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో, అంటే ఫస్ట్ ఆయన వాళ్ళతో డిస్కస్ చేసుకొని, అంటే మనం అంటే క్రౌడ్ ఫండింగ్ సినిమా అని చూసింటారండి. కానీ ఫస్ట్ టైం 0 బడ్జెట్ మూవీ అనేది ఎక్కడ వినిండరు. ఇదే ఫస్ట్ సినిమా, నాకు తెలిసి ఇదే లాస్ట్ సినిమా కూడా అవుతుంది. ఎందుకంటే చేయడం అంత ఆషామాషి కాదు. దాన్ని పట్టు వీడని విక్రమార్కుల్లా నవీన్ అందరితో ఒప్పించుకొని ఈ సినిమాకు వారి యొక్క సహకారం తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు నలుగురు అయితే అనుకొని ఈ జర్నీ చేస్తున్న క్రమంలో మల్లిక్ గారు యాడ్ చేసి, ఆ మల్లిక్ నాకు గత 10 సంవత్సరాలుగా తెలుసు. అంటే నేను నా ఫస్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్. ఆ అనుబంధంతో నాకు కాల్ చేయడము, ఈసారి ఇలా సినిమా చేస్తున్నాము, మీరు కూడా సపోర్ట్ చేయాలంటే సరే అని చెప్పేసి నేను ఫస్ట్ ఆ స్టోరీ అంటే ఏంటి ఆ స్టోరీని 2 భిన్న జాతుల మధ్య, అంటే విభిన్న జాతుల మధ్య, ఒక గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్న అతను ఏదైనా కమర్షియల్ గాను, ఇతను ఏదైనా హైలైట్ వెలివేట్ కావాలని చెప్పేసి కమర్షియల్ అలా ఇలా కాకుండా అంటే ఇప్పుడున్న తరానికి ఈ జోగిని వ్యవస్థ తెలియదు కాబట్టి ఆ చెప్పాలనుకునే ఉద్దేశము, అతని ఇంటెన్స్ అవి నాకు నచ్చి నేను కూడా సరే ఈ సినిమాకి ఏదో ఒక విధంగా నేను సహాయ సహకారం అందించాలని చెప్పేసి, సరే నేనేం చేయగలను ఈ సినిమా కోసము చెప్పండి మల్లిక్ గారు అంటే, సరే నేను రోజు షూటింగ్కి వెళ్ళాను, అక్కడ కెమెరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళు ఊరికే చేస్తున్న సినిమాలు కదా, కెమెరాలు ఎవరు ఇస్తారంటే ఎప్పుడన్నా వాళ్ళకి పని లేనప్పుడు ఇస్తారు. సరే ఇంత పెద్ద ఆర్టిస్టులు అంటే 2020లో జబర్దస్త్లో మంచి ఫేమ్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురు. బయట ఏదైనా వాళ్ళకి
ఈవెంట్ చేసుకున్నా లేదంటే అక్కడ ఒక సినిమా డేట్ పేమెంట్ అయినా వాళ్ళకు నాకు తెలిసి 25,000 నుంచి 40,000 వరకు తీసుకుంటారు. అలాంటిది వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వాళ్ళ పెట్రోల్ పోసుకొని వాళ్ళ ఇంట్లో క్యారీ తీసుకొని వచ్చి ఈ సినిమా కోసం పని చేస్తుంటే అలాంటి టెక్నీషియన్స్ని పెట్టుకొని కెమెరా లేకుండా 1 రోజు 2 రోజులు వేస్ట్ చేయడం కూడా మంచిది కాదనే ఉద్దేశంతో సరే మీరు వెళ్ళండి నేను కెమెరా ఇప్పిస్తాను తీసుకోండి అని చెప్పేసి అప్పుడు కరోనా టైం ఇమీడియట్లీగా ఒక కెమెరా ఇప్పించడము, తర్వాత ఆ కెమెరాతో షూట్ చేస్తుంటే నేను కూడా ఆన్ ద లొకేషన్ 2 times వెళ్ళాను. ఒకరోజు అనుకోకుండా ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఆ షూటింగ్ వాతావరణం చూసి నాకు నిజంగా చాలా కడుపు నిండిపోయింది. అంటే ఎలా ఉంది అక్కడ వాతావరణం అంటే, నేను బేసికల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతు అంటే మేము పొలాలకు వెళ్తే అందరూ క్యారీలు కట్టుకొని వచ్చి పొలంలో అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినుకుంటూ ఎంత సరదాగా షూటింగ్ చేసుకుంటున్నారంటే, అక్కడ ఒక మా షూటింగ్ అంటే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. క్యారీ వ్యాన్లు, తర్వాత గురువులు పట్టుకొని ఉండడం, అసిస్టెంట్లు, మేకప్లు, అలా ఏం లేకుండా కూర్చోడానికి చిన్న కుర్చీలు కూడా లేవు. ఊర్లలో ఉన్న రసపండ్ల మీద కూర్చొని క్యారీ తీసుకొని తింటా ఆ వాతావరణం చూసినప్పుడు నిజంగా నాకు చాలా కడుపు నిండిపోయింది. అలాగే ఈ ఆర్టిస్టులు కూడా వీళ్ళ యొక్క సహకారము, ఇప్పుడున్న ఆర్టిస్టులకు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళని చూసైనా చాలా మందికి ఇన్స్పైర్ అయి ఉంటారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ఆర్టిస్టుకు పేమెంట్ మాట్లాడుకొని అడ్వాన్స్ ఇచ్చి 25,000 50,000 వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటే క్యారీ వన్లో కూర్చొని షూటింగ్ దిగిన రోజులు కూడా ఉన్నాయి. అవి నేను కూడా ఫేస్ చేశాను. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళ డబ్బులు వీళ్ళు పెట్టుకొని ఇక్కడికి వస్తే పోనీ ఏమన్నా వాళ్ళకి రెమ్యునేషన్ వస్తుందా? రెమ్యునేషన్ కూడా రాదు. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని వచ్చి షూటింగ్కి సహకరించి నిజంగా దోస్తానా ఫిలిమ్స్, అందుకని దాని నుంచి పుట్టినదే ఆ దోస్తానా ఫిలిమ్స్ అనే బ్యానరు. ఇంతమంది దోస్తులు ఉన్నారు కాబట్టి నేను నిజంగా నువ్వు ఈరోజు నువ్వు ఈ సక్సెస్ సాధించావు. కాబట్టి నేను అలాగే ఈ ప్రేక్షకులు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ఏప్రిల్ 19న ఈ సినిమా శరపంజనం అనే సినిమా సిల్వర్ స్క్రీన్ పైన వస్తుంది. దయచేసి ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా మీరందరూ థియేటర్కు రండి. మీరు కొనే టికెట్ పైన వీళ్ళందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ నవీన్ గట్టు ఇంకా ఇండస్ట్రీలో ఇలా కొత్తగా రావాలనుకున్న వాళ్లకు కూడా వీళ్ళందరూ కూడా ఒక ఇన్స్పైర్గా ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను. నెక్స్ట్ డెఫినెట్గా మీ అందరికీ అవకాశం ఇస్తాము. ఎందుకంటే ఇంత టాలెంట్ ఉన్నప్పుడు, ఎందుకంటే కడుపు నిండినోనికి అన్నం పెడితే పడుకొని నిద్రపోతాడు, అదే ఆకలితో ఉన్నోనికి అన్నం పెడితే ఎప్పుడైనా గుర్తు పెట్టుకుంటాడు. సో కాబట్టి వీళ్ళ ఆకలి ఆవేదనతో వచ్చిన సినిమా ఇది, అంటే అందరు కసితో పని చేసిన సినిమా కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడున్న తరాలకు మొన్న ఈ మధ్య రజాకార్ అనే సినిమా వచ్చింది, మేము తెలంగాణ పోరాటము అంటే ఈ ఎలా అని చెప్పేసి చిత్రీకరించారో అదేవిధంగా ఇది తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా. ఖచ్చితంగా జోగిని వ్యవస్థ ఇప్పుడున్న తరాలకు తెలియకపోవచ్చు. తప్పకుండా ఇది చూస్తే కినా మీరు కూడా అంటే అప్పట్లో ఎలాంటి ఆచారాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మన సంస్కృతిని మరుగున పడిపోకుండా చేసే ఈ సినిమా ఖచ్చితంగా మీరు అందరూ చూసి ఈ సినిమాను ఆశీర్వదించండి. ఇదొకటి నేను కోరుకున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కందినా బీరు బాటిల్లాగా ఎంత చక్కగా ఉన్నవి, లక్ష్మి ఎంత చక్కగా ఉన్నవి, బస్ స్టాండ్కు పోయి బస్సులో చూస్తుంటే ఎదుట బోల్ట బట్ట లిక్కల్లాగా ఎంత చక్కగా ఉన్నవి, లక్ష్మి ఎంత చక్కగా ఉంది, లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నవి, ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కల్లాగా ఎంత చక్కగా ఉన్నవి, డాక్టర్ డ్రైవర్ బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగా ఉన్నవి. ఒక్కసారి రెండు కళ్ళ పెగ్గు నువ్వు కడుపు చిల్ల దూకేసిరావు, కక్కేదాకా కిక్కిచ్చిరావు ఎంత చక్కగా. ఈ తరం మీద అంత కిక్కిస్తున్నావా? చాలా న్యాచురల్గా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒక 2 విషయాలు. ఎస్పెషల్ ఏంటంటే హీరోయిన్ గురించి చెప్పాలంటే 4.5 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా ఎవరైనా టేక్ తీసుకున్నా సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పిన ఏకైక వ్యక్తి నా హీరోయిన్. చాలా అద్భుతంగా చెప్పింది ఈ సినిమాలో. ఆ ఘట్టం
మామూలు కాదు, అవార్డు కూడా వస్తుంది గతానికి. ఏ సినిమాలో కూడా లేదు అంత పెద్దగా డైలాగ్, కంటిన్యూగా కెమెరా కంటిన్యూగా వస్తున్నాడు, అమ్మాయి డైలాగ్ కంటిన్యూ చెప్తున్నాడు. అంత గొప్ప టాలెంటెడ్, చాలా అద్భుతంగా నటించింది. చూడటానికి చాలా సైలెంట్ గా అనిపిస్తుంది కానీ యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది. ఇప్పటివరకు వరల్డ్ రికార్డు 3 నిమిషాలు 26 సెకండ్లు వరల్డ్ రికార్డు ఉంది సింగిల్ టేక్ అన్నా. కానీ మన సినిమాలో 4 నిమిషాలు 45 సెకండ్లు ఉంటుంది. నెక్స్ట్ మనం వరల్డ్ రికార్డ్కి అప్లై చేయబోతున్నాం. రికార్డ్ బ్రేక్ చేస్తామన్నా, అవన్నీ అందుకే అవార్డు కొల్లగొట్టబోతుందని చెప్పిన. థ్యాంక్ యూ అండి. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు. ప్రతి ఒక నిమిషం దయచేసి 1 మినిట్, ఒక ఏవి ఉందండి మేడం, ఒక ఏవి చేసి వెళ్ళొచ్చు. 1 మినిట్ అవుతుంది. కూడా